పేదోళ్ల దేవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పేద ఆడబిడ్డలకు భరోసా కళ్యాణ లక్ష్మి. రామగుండంలో ఉచిత కార్పొరేట్ వైద్య సదుపాయానికి మెడికల్ కళాశాల. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన. రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ గారు 4.5 కోట్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం సాధించి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది తెలంగాణ ఉద్యమధీరులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్న సీఎం గారు అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రజాహిత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ పేదవారి కళ్ళల్లో ఆనందం నింపుతున్న పేదోళ్ల దేవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారని రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ గారు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ అంతర్గాం పాలకుర్తి మండలాలకు చెందిన 24 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాఖ్య పాలనలో తెలంగాణలో లంబాడి తండాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితులుండేవని, నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే 13,000 ఉచితంగా విద్య, ఆడపిల్లల పెళ్లి, కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసి పేదవారికి పెద్దన్నగా సీఎం కేసీఆర్ గారు నిలుస్తున్నారన్నారు. అత్యధిక రోజులు జైల్లో ఉండి ఉద్యమ కార్యాచరణను నడిపించినటువంటి నాయకులు ఎవరంటే కోరుగంటి చందర్. ఇలా 2 సార్లు ఓడిపోయినా కూడా 3వసారి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా రుణం తీర్చుకునేటువంటి విధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ అదేవిధంగా నన్ను గెలిపించినటువంటి ప్రజల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా వారికి అందరికీ కూడా మంచి సేవ చేయాలనేటువంటి సంకల్పంతో గత 3 ఏళ్లుగా ఉన్నటువంటి 24 గంటలలో 18 గంటలు మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ తల్లులకు మనము ఆసరగా ఉండాలి, అండగా ఉండాలని ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. మన కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్కి సంబంధించి 57 ఏళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్లో లబ్ధిదారులుగా చేకూరాలని, వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని ఇలా 2,000 రూపాయలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఇదే కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో కానీ, బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్ ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు, పరిస్థితి లేదు. మరి ఇలా వాళ్ళు వచ్చి మన ఊళ్ళలోకి వచ్చి మన దగ్గరికి వచ్చి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ మనల్ని మోసం చేస్తూ మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకోసమే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పినా కూడా తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం చాలా సంక్షేమంలో ముందు భాగాన తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మాకందరికి కూడా లబ్ధి చేకూరింది, లబ్ధి వస్తూ ఉన్నది. ఇలా ప్రతి రైతు ఎంత సంతోషంగా ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా తెలుసు. సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీలు కానీ పరిపాలించినటువంటి పరిస్థితులలో కనీసం కరెంటు కోసం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. రైతు బంధు పేరిట ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అనుకోకుండా ఎవరైనా రైతు మరణిస్తే 10 గుంటలున్నా కూడా, ఎకరం ఉన్నా 10 గుంటలున్నా కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కావాలని 4.5 ప్రజల ఆకాంక్ష కోసం, 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం ఆనాడు ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయని అనేక ఉద్యమాలలో చివరికి తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడి అమర నిరాహార దీక్ష కూలుకున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకతాటిపైన నిల్చొని కేసీఆర్ గారు చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నట్టయితేనే మా బతుకులు మారుతాయి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా ఉంటాడని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని 2014లో ముఖ్యమంత్రిగా మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ 66 ఎమ్మెల్యేలతోని ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను సంపూర్ణంగా అధ్యయనం చేసి అన్నటువంటి ఒక గొప్ప నాయకుడు కావడం మూలన తెలంగాణ ప్రాంతంలో ఆడపిల్లలను లంబడి తండాలలో అమ్ముకుంటూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆడపిల్ల పెళ్లి పెనుభారంగా భావిస్తూ ఉన్నారు. పేరింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా భావిస్తూ ఉన్నారు. వారికి అందరికీ కూడా మన ప్రభుత్వం అండగా ఉండాలి, మనం అండగా ఉండాలని గొప్ప ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. 2014లో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రవేశపెట్టి అందరికి కూడా ప్రత్యేకంగా 50,000 రూపాయలే ఇచ్చినటువంటి ఆనాడు ప్రకటించినటువంటి సందర్భం. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మనం ఖచ్చితంగా ఇంకా అండగా ఉండాలంటే తప్పకుండా 1,116 ఇవ్వాలని అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించి తెల్లకాడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి అర్హులుగా చేసినటువంటి ఏకైక మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా కేసీఆర్ గారు మాకు దేవుడు, కేసీఆర్ గారి పరిపాలనే మాకు కావాలని కోరుకుంటున్నటువంటి సంగతులు మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క పరిస్థితులు ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ ఇలా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే నిజంగా మనకు నవ్వొచ్చేటువంటి పరిస్థితి. ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం కానీ ఈ షాదీ ముబారక్ పథకం కానీ వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక కానీ ఇంకా వేరే రాష్ట్రాలు మొత్తం 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే 29 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఇచ్చేటువంటి 1,116 ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇస్తలేడనేది ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళ అధ్యక్షులు కానీ వీళ్ళ అధ్యక్షులు కానీ ఏదో మేము ఇంకా ఏదో చేస్తామని. ఇలా ఆసరా పెన్షన్ చూసినట్టయితే 2,000 రూపాయలు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు 200 రూపాయలు ఉండే. ఆ 2,000 రూపాయలు ఎందుకంటే